భారతీయ మూలాలున్నటువంటి ఆ చిన్నారి పైన చాలా దాష్టికంగా ప్రవర్తించారు కొంతమంది పిల్లలు. అయితే ఇక్కడ జరిగినంత చిన్న పిల్లల మధ్య అంశమే, కానీ ఎంత దుర్మార్గంగా ఎంత జాత్యహంకారంతో వాళ్ళు ప్రవర్తించారని తలుచుకుంటేనే కొంత ఆందోళన రేకెత్తిస్తారు. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది ఓ కుటుంబం ఇండియా నుంచి వెళ్ళిపోయి ఐర్లాండ్ నివసిస్తూ ఉన్నారు. అక్కడ రైట్ సైడ్లో కనబడుతున్న ఆ మహిళ అక్కడ నర్సుగా పనిచేస్తోంది. తన భర్త ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సో చిన్న పాప 6 ఏళ్ల పాప అక్కడ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి ఆ చిన్నారి 6 ఏళ్ల చిన్నారి ఇంటి దగ్గర బయట ఆడుకుంటూ ఉందట. అయితే కొంతమంది యువకులు అంటే అదే కాలనీ అదే ఏరియాలకు సంబంధించిన వ్యక్తులు, ఇది జరిగింది ఐర్లాండ్లో, మన భారతీయ మూలాలున్నటువంటి ఆ చిన్నారి తన ఇంటి దగ్గరే తన తల్లిదండ్రుల కళ్ళ ఎదుటే వాళ్ళు అక్కడ ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంది. సో జనరల్గా రోజులా వెళ్తూ ఉంటుంది కదా, సరే ఏం లేదు అని చెప్పి ఆ తల్లి కూడా కొంత కంట కనిపెడుతుంది. బికాస్గా చిన్నపిల్లలు, సో కాబట్టి ఏం చేసుకుంటారో, ఎలా గాయపడతారో, ఇబ్బంది పడతారో, కింద పడతారో, దెబ్బలు తాకుతాయని చెప్పి కంట కనిపెడుతూ ఉంటుంది. సో ఆ తల్లికి 10 నెలల చిన్న బాబు అంటే అప్పుడే పుట్టి 10 నెలల పసిగుడ్డు కూడా ఉన్నాడు. సో ఆ పాప బయట ఆడుకుంటూ ఉండగా కొంతసేపాటు గమనించింది, ఆటపాటలను చూసింది, అంతవరకు బాగానే ఉంది. ఒక్కసారిగా లోపల చిన్నబాబు ఏడవడంతోనే తనకి కొంత ఆకలి తీర్చేందుకు లోపలికి వెళ్ళింది ఆ మహిళ అంటే తన తల్లి. సో వెంటనే ఇక్కడ బయట అప్పటికి ఆడుకుంటూ అంత బాగానే ఉంది. సో తల్లి లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడికి పాలిస్తూ ఉండగా ఆ ఆకలి తీర్చేటువంటి క్రమంలో చూస్తూ ఉండగానే అంతలోనే తన కూతురు మళ్ళీ లోపలికి వచ్చింది, ఏడుస్తూ వచ్చింది, గుక్కపెట్టి ఏడుస్తూ వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియదు. ఏంటమ్మా అంటే ఏం చెప్పడం లేదు. సో అంతలోనే ఆ చిన్న పాప 6 ఏళ్ల పాపతో పాటు ఇక్కడ ఆడుకుంటున్నటువంటి ఇంకో పాప లోపలికి వచ్చి ఆంటీ ఇలా జరిగింది అని చెప్పింది. ఏం జరిగింది అంటే, నువ్వు ఇండియన్వి, గో బ్యాక్ టు యువర్ ఇండియా అని చెప్పి అక్కడికి వచ్చిన 12 to 14 ఇయర్స్ చిన్న పిల్లలు అంటే ఆమె వయసుతో పోలిస్తే ఒక డబల్ వయసు, సో 12-14 ఏళ్ళ వయసు ఉన్నటువంటి కొంతమంది మగపిల్లలు అక్కడికి వచ్చి సైకిల్తో వచ్చి ఇక్కడ ఈ పాపని కింద పడేసి అలా తన ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు చేసే విధంగా సైకిల్ని పోనిచ్చారట. ఎంత దుర్మార్గం చూడండి. చిన్న పిల్లలు అక్కడ కొట్టిన వాళ్ళు కూడా చిన్న పిల్లలే, 12 నుంచి 14 వయసుకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క మగపిల్లలు. సో అక్కడికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు ఇండియన్వి, ఇక్కడ దేశస్తురాలు కాదు, గో బ్యాక్ టు యువర్ ఇండియా అని చెప్పి ఆ అమ్మాయిని కింద పడేసి నెట్టి గొంతు పిసికేశారట, ముఖంపై కొట్టారట. ఆ అమ్మాయి కింద పడిపోవడంతో తన ప్రైవేట్ పార్ట్స్ పై నుంచి ఈ సైకిల్ని కొంత నెట్టుతూ వెళ్ళారట, ఆ సైకిల్ నెట్టుతూ వెళ్ళారట. సో ఇలా గమనించినటువంటి ఆ పాప ఇంటికి ఏడుస్తూ వచ్చింది. ఎంత చెప్పినా ఏంటమ్మా అంటే ఏం స్పందించలేరు. ఇక చిన్న పాప చెప్పుకొచ్చింది, తనతో పాటు తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటే ఆ పాప చెప్పింది ఇలా జరిగిందని చెప్పి. ఇలా అక్కడ తల్లి కూడా ఏం చేయలేకపోయింది. బికాజ్ అక్కడే ఐర్లాండ్ వాళ్ళేమో అక్కడ దేశస్తులు, అక్కడ ఉన్న ఒక ప్రొఫెషనల్ జాబ్ కోసం వెళ్ళినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు అంటే ఆ భర్త భార్య ఇద్దరు కూడా తమ పిల్లలకి ఇటువంటి ఘటన ఎదురవుతుందని ఎప్పుడు అనుకోలేదు కదా. సో గత 2 రోజుల క్రితమే తను ప్రత్యక్ష సాక్షిగా కొన్ని ఇంటర్నేషనల్ కథనాలతో మాట్లాడుతూ అక్కడ ఐరిష్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఏం చెప్పిందనంటే, నేను ఒక 2 days బ్యాక్ నేను ఒక 45 years ఆఫ్ ఇండియన్ని నా కళ్ళెదుటే ఇలా ర్యాగింగ్ చేయడాన్ని, ఇబ్బంది పడడానికి చూశాను. సో నా వరకు రాదు కదా, నా వరకు ఏమవుతుందిలే అనే రకంగా నేను భావించలేకపోతే వాళ్ళ దగ్గర ఏం డిస్ప్యూట్స్ ఉన్నాయో తెలియదు, నువ్వు ఇండియాని వెళ్ళిపో అని చెప్పి ఆ 45 ఏళ్ల యువకుడిని 45 ఏళ్ల వ్యక్తిని కొడుతూ ఉంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నా ఇంటి దాకా వచ్చింది సమస్య అని చెప్పి తను చెప్తూ గుక్క పెట్టి ఏడ్చిందట. ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత మళ్ళీ అడిగి ఆ పాపను ఏం జరిగిందంటే ఆ పాప చెప్పుకొచ్చిందట, అమ్మా నా ప్రైవేట్ పార్ట్స్ పైన నా చేతులేసి నొక్కారు, నా గొంతు పట్టుకొని పిసికి నన్ను నొక్కి చంపేయబోయారు, మొహంపై దాడి చేశారు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు, ఆ తర్వాత ఆ బైసికిల్ నెడుతూ నా ప్రైవేట్ పార్ట్స్ పై నుంచి కాళ్ళ మధ్యలో నుంచి అలా వెళ్ళిపోయారు అని చెప్పి ఆ పాప చెప్పేటువంటి విధానం చూసి ఆ తల్లి ఏడ్చి తన రోదనకు అసలు అదుపు లేకుండా పోయిందట, గుండెలు పగిలిలా ఏడ్చిందట. ఏంటి మేము చేసిన తప్పు, ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రజలకు ఎరగా సేవ చేస్తుంది, అది నర్సుగా కానివ్వండి, నా భర్త కూడా ఒక ఉద్యోగంలో ఇక్కడ వాళ్ళకి ఎక్కడ మనం ట్యాక్సీలు కడుతుంది, ఇక్కడ వాళ్ళకి ఎక్కడ మనం చేస్తోంది, మాకు అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కూడా వచ్చిందట, PR వచ్చిందట అక్కడే వాళ్ళకి రీసెంట్గా 1 year బ్యాకే వాళ్ళకి అక్కడ PR వచ్చింది, పర్మనెంట్ రెసిడెన్షిప్ వచ్చింది, ఆ అమ్మాయి కూడా అక్కడ సిటిజన్షిప్ వచ్చింది, ఆ అమ్మాయి అక్కడే పుట్టింది కాబట్టి అక్కడ సిటిజన్షిప్ వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉన్న ఇన్ని రోజుల పాటుగా ఎప్పుడు గమనించినటువంటి ఈ అంశం మేము ఇప్పుడు మా దాకా వచ్చిందని చెప్పి తల్లడిల్లిపోతోంది ఆ తల్లి. ఎంతలా అంటే అక్కడ ఐ టోల్డ్ హర్ ఐ వుడ్ బి బ్యాక్ ఇన్ ఏ సెకండ్, అప్పటికే ఆ పాప కంట కనిపెడుతూ ఇలాంటిది జరుగుతుంది అంటే కొంత
ఆ పాప ఆడుకుంటూ ఉంది, దెబ్బ తగిలే అవకాశం ఉంది, అటు ఇటుగా ఉరుకుతుంది, కింద పడిపోతే కొంత దెబ్బలు కూడా తగులుతాయి కాబట్టి గమనిస్తూ ఉందట. సో అంతలోనే ఆ లోపల 10 నెలల బాబు ఏడవగానే అమ్మ నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను, నువ్వు చక్కగా ఆడుకో అని చెప్పి జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళ్ళిందట. లోపలికి వెళ్ళగానే కొన్ని నిమిషాల్లోనే లోపలికి వచ్చేసి అప్సెట్గా ఉండడం, ఏడవడం, అసలు ఏం మాట్లాడకుండా భయపడుతూ వణికిపోవడం ఆ అమ్మాయి చేసిందట. సో ఇంతలోనే అసలు విషయం ఏందనేది తన పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్పింది. నెక్స్ట్ డే మళ్ళీ తన కూతురు అడగ్గా అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్తోందనంటే మీడియాకి చెప్తున్న మాటల్లో, నాకు ఆ 12-14 ఏళ్ళటువంటి ఆ మగపిల్లలు ఎవరైతే అక్కడికి వచ్చి నా కూతురులా ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించమని నేను కోరను. బికాజ్ వాళ్ళు కూడా చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళని శిక్షించాలని, కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. డెఫినెట్గా వాళ్ళ ఇళ్లలో కూడా ఈ రకంగానే మేము ఇండియన్స్ అని ఒక చిన్నపిల్లలే వాళ్ళ ఆలోచన తత్వం చూడండి. నువ్వు ఇండియన్ ఇక్కడ ఉండకూడదని చెప్పి నెట్టేయడాలు, కొట్టడాలు, ఆ అమ్మాయి పైన ఒక రకంగా దారుణంగా ఒక అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకునే విధంగా తన పైన ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు వేయడాలు, తన ఇష్టమైనట్టుగా తాకడాలు, తన గాయపరిచే విధంగా చిన్న అమ్మాయి పైన ప్రవర్తించిన తీరు చూస్తుంటే వాళ్ళ లోపల ఎంత బీజాలు నాటుంటారు వాళ్ళ తల్లిదండ్రులు, ఎంత దారుణంగా వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచనల్లో బీజాలు నాటుంటారు. సో ఇండియన్స్ అని చెప్పడం కానివ్వండి, ఇలా ఉండాలని చెప్పి వాళ్ళపైన ఎంత విషపు బీజాన్ని నాటి ఉంటారు. సో రీసెంట్గానే ఆ ఫ్యామిలీ వాటర్ఫోర్డ్ సిటీకి వచ్చిందట. కిల్బర్రీ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ఫోర్డ్ సిటీకి వచ్చిందట. అంతకుముందు వేరే ప్రాంతాల్లో ఉండేవారట. అక్కడ నర్సుగా పనిచేస్తోంది ఆ మహిళ. సో తన కూతురికి ఇటువంటి ఒక ఘటన ఎదురైన తర్వాత ఐ ఫీల్ సో సాడ్ ఫర్ హర్. నేను ఆ ఘటన చూసి చాలా ఇబ్బంది పడ్డాను. ఐ కుడ్ నాట్ ప్రొటెక్ట్ హర్. నాకు ఇప్పుడు అనిపిస్తోంది నేను తనని రక్షించలేనేమో. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ అన్ ఇన్సిడెంట్ వుడ్ హ్యాపెన్. సో ఇటువంటి ఒక ఘటన జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇటువంటి ఘటన జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు. నేను తను ఇప్పుడు రక్షించకపోవచ్చు, నేను చాలా బాధపడుతున్నాను తను జరిగిన ఈ ఘటన పైన అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐ సా ద గ్యాంగ్ ఆఫ్టర్వర్డ్. మళ్ళీ ఆ 12-14 ఏళ్ల పిల్లలు ఇలా తన కూతురు లోపలికి ఏడ్చుకుంటూ వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ చెప్పిన తర్వాత నిజమైనేమో అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లలు ఇంకా ఒక ఓరకంట చూస్తూ, ఒక ఆగ్రహంతో, ఒక కోపంతో వాళ్ళ ఇంటి వైపుగా, అక్కడి ఆ మహిళ వైపుగా చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారంట. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోలేదట. ఒక తప్పు చేస్తామనే భయం కానీ, తప్పు చేస్తామనేటువంటి ఒక విషయం కానీ, ఒక ఆలోచన కానీ వాళ్ళు లేదట. సుమారుగా 3-4 మగపిల్లలు, 12-14 వయసున్నటువంటి వ్యక్తులు ఆ తల్లిని చూసైనా మరి మా పాపను కొట్టామే, ఆ పాప వాళ్ళ తల్లి వచ్చింది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది, లేకపోతే బెదిరిస్తుంది, మమ్మల్ని కొంచెం వారిస్తుందని చెప్పి కనీసం వాళ్ళకి ఐడియా కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆ మహిళ వైపు కూడా, ఆ మహిళ భయపడిపోయిందట. ఆ మహిళ వైపు కూడా చాలా కోపంగా, ఆగ్రహంగా చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారట. ఆ ఇంటి చుట్టే తిరిగారట, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోలేదట. ఈ రకంగా ప్రవర్తించారని చెప్తోంది. దే నో ఐ ఆమ్ హర్ పేరెంట్. వాళ్ళకి తెలుసు నేను ఆ తల్లి, ఒక పాప తల్లిని వాళ్ళకి తెలుసు. ద బాయ్స్ వేర్ మేబీ 12 to 14. సో అండ్ దే వర్ స్టిల్ రోమింగ్ అరౌండ్ హియర్. సో అయినా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారని చెప్పి ఆ సదరు తల్లి చెప్తోంది. ఐ డోంట్ నో ద గవర్నమెంట్, హౌ ద గవర్నమెంట్ విల్ అడ్రస్ దిస్. వీ కేమ్ హియర్ టు ఫుల్ఫిల్ a labor gap. We are professionals and we have all the certificates. ఈ విషయం పైన మరి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో మాకు తెలియదు, కానీ మేము ఇక్కడికి ఒక లేబర్ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చాం. ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో ఉన్నాం, మాకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి,